సినీ హీరోల ఫ్యాన్స్ అందు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేరయ్యా అని మనం లాస్ట్ టైం ఒక మాట చెప్పాం కరెక్ట్గా నెల రోజుల ముందు. సో నెల రోజుల ముందు మనకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కుకట్పల్లికి సంబంధించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మనకి చెప్పారు రీ రిలీజ్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని. సో ఫైనల్గా ఎన్టీఆర్ బర్త్డే వచ్చేసింది. సో మార్నింగ్ నుంచి కూడా అన్ని చోట్ల రీ రిలీజ్ షోస్ పడ్డాయి. దాదాపుగా 1200 పైన షోస్ పడ్డ మొదటి రీ రిలీజ్ చిత్రంగా సింహాద్రి సినిమా నిలిచిపోనుంది. పైగా కూకట్పల్లి ఫ్యాన్స్ ఒక రేంజ్లో సెలబ్రేట్ చేస్తున్నారు. సో వాళ్ళ సెలబ్రేషన్ ఎలా ఉందో అనేది ఒకసారి వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. చెప్పండి, అంటే మీరు గత నెల రోజుల క్రితమే ఆల్రెడీ ప్రీ సెలబ్రేషన్స్ చేశారు. సో ప్రీ సెలబ్రేషన్స్ చేసిన తర్వాత రీ రిలీజ్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. సో అలానే చూపించారు కూడా. సో ఫైనల్గా సక్సెస్ అయింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలుగు ఇండస్ట్రీలో కానీ ఏ ఇండస్ట్రీ అన్నా రీ రిలీజ్ ఈవెంట్కి ఫ్రీ రిలీజ్ పెట్టడం అది ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్కే సాధ్యమైంది. దాదాపు 1200 స్క్రీన్స్ పైన ఈరోజు మొత్తం అన్ని హౌస్ఫుల్స్ పడ్డు చెదరగొట్టాలంటే మళ్ళీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వల్ల అవుతుంది, ఇంకెవరి వల్ల అవ్వదు. ఇంకోటి ఈరోజు ఇంత పెద్ద సెలబ్రేషన్ చేయాలి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఆల్రెడీ సోషల్ మీడియాలో అందరూ ఆల్రెడీ వైరల్ అవుతూనే ఉన్నది. ఎంత పెద్ద సెలబ్రేషన్ అన్నది ఓన్లీ ఎన్టీఆర్ అని ఇదే కాదు, దీన్ని మళ్ళీ తిరగ రాయాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ వల్ల అవుతుంది. ఈ రికార్డులు మళ్ళీ సింహాద్రి రికార్డులో ఉండి ఏ రికార్డులోనూ తిరగ రాయాలని ఓన్లీ ఎన్టీఆర్ వల్లే అవుతుంది. ఈరోజు మేము ఎంత బాగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నామంటే సంక్రాంతి తర్వాత ఇది మాకు పెద్ద ఈవెంట్ అనిపించింది. మాకు ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. లాస్ట్ టైం మనకి ఒక్క నిమిషం సో మనకి లాస్ట్ టైం మేము రీ రిలీజ్ స్టార్ట్ చేసింది ఆది సినిమాతో స్టార్ట్ చేసాం. సో ఆ వీడియో మన ఛానల్లో కూడా చాలా వైరల్ అయింది. సో మేము సింహాద్రి సినిమాతో రీ రిలీజ్ ఎలా ఉంటుందో చూపిస్తామన్న వ్యక్తి మనతోనే ఉన్నారు. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భయ్యా అందరు బాగున్నారా? మీకు ఆ రోజే చెప్పా, ఏమన్నా నెల రోజుల క్రితం ఏం చెప్పా మీకు మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు కూడా రికార్డులు అంటే ఏంటో తిరగరాసి చూపిస్తామన్నాం. అంతకు మించిన రికార్డులకి నాన్ సింహాద్రి రికార్డ్ అనేది మీ వల్ల కాదు. ఇదిగో ఎంట్రీకి కూడా పీకలేరు ఆ రికార్డు బ్రేక్ చేయాలంటే. ఆ రోజు చెప్పా, ఈ రోజు కూడా చెప్తున్నా. ఆ రోజు చెప్పింది ఈరోజు నిరూపించుకున్నాం మేము. మీరు దమ్ముంటే నా కొడగలరా సవాల్ మీ అబ్బా. సింగమల రికార్డులు కొట్టాలంటే మీ తాతలు దిగి రావాలా, మీ తాతల ముత్తాతలు కూడా దిగి రావాలని చెప్తున్నా. నాకు ఎవడో గుర్తులేదు, ట్విట్టర్లో అనుకుంటా చెన్నైలో రిలీజ్ చేస్తారా అని అడిగాడు. నీ అబ్బా చెన్నై కాదురా, వరల్డ్ వైడ్ రిలీజ్ అయిందిరా అయ్యా. చెన్నై కాదు, వరల్డ్ వైడ్ యంగ్ టైగర్ సినిమా సింహాద్రి 4K ఈ రికార్డుని కొట్టాలంటే మీ ఇది సవాల్ ఇస్తున్నాం మేము. మీకు దమ్ముంటే సవాల్ కాసే దమ్ముంటే ఇలాంటి సినిమాని మీరు కొట్టి చూపించండి రాబాయ్ అంట. మీ వల్ల కాదు రీ రిలీజ్ స్టార్ట్ చేసింది మేమే. ఈరోజు రీ రిలీజ్కి ఎండ్ కార్డు ఇది. మీ వల్ల కాదు, మీ వల్ల అస్సలు కాదు. ఇది రికార్డ్ బ్రేక్ చేయాలంటే ఎవ్వడు కూడా సింహాద్రి అంటే నాన్ సింహాద్రి రికార్డ్ అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆ రికార్డ్ బ్రేక్ చేసిన సవాల్ ఇది ఆఫ్ గుండె తీసుకొని తిరుగుతా. ఆ రికార్డ్ నాన్ సింహాద్రి రికార్డ్ గుర్తుపెట్టుకోండి. అన్నా హ్యాపీ బర్త్డే అన్నా ఎన్టీఆర్ అన్నా. ఈ గుండె ఆగే వరకు నీతోనే అన్నా. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. తారకన్నా టెంపర్ ఆడియో ఫంక్షన్లో అభిమానులకు ఒక మాట ఇచ్చాడు. ఏంటి టెంపర్ తోటి ఫ్యాన్స్ అందరు కాలర్ ఎగరేస్తారు. దేవరా తోటి మీసం మెలేస్తారు ఫ్యాన్స్. 20 years బ్యాక్ సింహాద్రిని ఆపాలని చాలా మంది ట్రై చేశారు. ఎవరి వల్ల కాలేదు. రికార్డులు అన్ని క్రియేట్ చేశాడు. ఎప్పుడు 18 years కి మళ్ళీ 20 years తర్వాత సింహాద్రి 4K ప్రీ రిలీజ్ ఈవెంట్. రీ రిలీజ్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైనా స్టార్ట్ చేయాలన్నా దానికి ఫినిషింగ్ కార్డ్ వేయాలన్నా ఎన్టీఆర్ ఫ్యాన్స్ 1210 సెంటర్లో ఇప్పుడు త్రూఅవుట్ జపాన్, చైనా, USA, UK అన్ని సెంటర్లో బ్లాక్ బస్టర్, హౌస్ఫుల్, హౌస్ ప్యాక్. ఇది మా దమ్ము,
మీరు దేవుళ్ళని గుళ్ళ నిలుపుతారేమో, మేము మా గుండెల మీద కొలుపుకుంటాం. మీకు ఏపీ సీడెడ్ నైజాం ఇక్కడ రికార్డ్స్ కావాలేమో. మా అన్న యుఎస్ఏ, యూకే, జపాన్, చైనా, డల్లాస్, విల్లాస్, పల్లాస్, ఈవెన్ అవన్నీ తారకన్న అడ్డాసేరా లుచ్చాస్. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. దేవరతో దునియా రికార్డ్స్ దెంగమవుతున్నాం. రికార్డ్స్ రివార్డ్స్ తారకన్న ముందు తల జించి సలాం కొట్టాల్సిందే. స్టేట్ అయినా కంట్రీ అయినా తారకన్నకు గులాం అవ్వాల్సిందే. ముందే చెప్పాను కదా మీకు సౌండ్ తగ్గించుకోమండి. ఈ రోజు చూశారు కదా సౌండ్ ఆగిపోద్ది కొడకలారా ఏమనుకుంటున్నారు. అర్థమైందా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక్కడ. అయినా మీరు రికార్డులు అంటారేంట్రా. మా అన్న రికార్డు కొట్టేటప్పుడు మీ హీరోకు ఓటు హక్కు కూడా వచ్చి ఉండదా నాకు కొడకలారా. మీరారా మా దగ్గర లుచ్చా నా కొడకలారా మాట్లాడేది. జై ఎన్టీఆర్. రికార్డులు అంటే మావే. ఎన్టీఆర్ ఫ్యాన్సే చేయాలి, ఎన్టీఆర్ అన్నే చేయాలి. అర్థమైంది అనుకుంటా. 1000 కోట్లు 2000 కోట్లు ఎంతమంది కొట్టినా ఎవరు కొట్టినా ఫ్యాన్ బేస్ పరంగా ఎప్పుడైనా ఇరుదేరు రాష్ట్రాల్లో ఆయన తర్వాత ఎవరైనా ఎవరు మార్చలేరు. ఎప్పుడైనా ఏ సెంటర్లో అయినా ఏ టెరిటరీలో అయినా ఆయన తర్వాత ఎవరైనా ఫ్యాన్ బేస్ పరంగా ఎవరు అడ్డు రావడానికి కూడా భయపడాల్సిందే. ఇవాళ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. దేవరా రిలీజ్ రోజు ఉంటుంది. అసలైన కథ ఆ రోజు ఉంటుంది. ఆ రోజు మీకు అర్థమైపోతుంది. ఎన్టీఆర్ అంటే పేరు కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. ఇండియా తెలుగు బ్రాండ్, గ్లోబల్ స్టార్.